తాజా అంశాన్ని చూస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై సీఎం విచారణకు ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం ఆదేశాలపై పూర్తి వివరాలు చెప్పండి. ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి ఒక ప్రచారం అయితే జరిగింది. ఇందులో అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కీలక డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయని చెప్పి సమాచారం అందింది. ఏదైతే మంటలను ఆర్పేందుకు కూడా ఫైర్ సిబ్బంది రావటం, అదే కార్యాలయంలో నేడు నూతన సబ్ కలెక్టర్ గా బాధ్యతలు మేఘా స్వరూప్ నూతన సబ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకుని ఉన్నారు. అయితే నూతన సబ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోవడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏదైతే అత్యవసర విచారణకు ఆయన ఆదేశించడం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అన్న దాని మీద సీఎం స్వయంగా సమాచారం తెలుసుకుని వెంటనే అత్యవసర విచారణకు అనేది ఆదేశించడం జరిగింది. ఏదైతే కొన్ని కీలక దస్త్రాలు ఇందులో దగ్ధమయ్యాయని తెలిసిందో వాటికి సంబంధించి వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లాలని చెప్పి కూడా డీజీపీకి ఆదేశించారు. అలాగే నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే దీని పట్ల అనేక అనుమానాలను స్వయంగా ముఖ్యమంత్రి వ్యక్తం చేయడం జరిగింది. ఇది అగ్ని ప్రమాదమా లేక కుట్రపూర్తిగా జరిగిన ప్రమాదం అనే విషయం తేల్చాల్సిందేనని చెప్పి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మరి కాసేపట్లోనే డీజీపీ ప్రత్యేక హెలికాప్టర్ లో మదనపల్లి వెళ్తున్నారు. ఏదైతే ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. దీనికి సంఘటన స్థలానికి వెళ్లి ఏదైతే సిఐడి చీఫ్ కూడా డీజీపీతో వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. సంఘటన స్థలానికి వెళ్ళి ఇది కుట్రపూర్తిగా జరిగిన ప్రమాదమా లేకపోతే ఆ ప్రమాదవశాత్తు జరిగిందని దాని మీద విచారిస్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నాం, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఈ భూములకు సంబంధించి కుంభకోణాలు జరిగాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ అగ్ని ప్రమాదంలో ఈ కీలక దస్త్రాలు తగలబడిపోవటం వెనుక గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుట్రలు కట్టుకొచ్చేందుకు ఈ సంఘటన జరిగిందనే కోణంలో కూడా అనేక అనుమానాలను ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తాయి. ధన్యవాదాలు కృష్ణ.